బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. విప్లవాత్మక లా అవేర్నెస్ వీడియో సిరీస్ చట్టపరమైన అక్షరాస్యత అన్వేషణకు నాంది పలికింది. ఈ వీడియోలో ఐపీసీ 1860లోని సెక్షన్ 34 గురించిన వివరాల్లోకి వెళ్దాం. వీక్షకులను చట్టంలోని చిక్కులను విడదీయడంలో మాతో చేరమని ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 34 అనేది సామూహిక నేరం యొక్క సారాంశాన్ని సంగ్రహించే ఒక పునాది నిబంధన. స్వతంత్ర ముఖ్యమైన నేరం కానప్పటికీ బహుళ వ్యక్తులు కచేరీలో ఉన్నప్పుడు నేరబాధ్యతను నిర్ణయించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీసీ సెక్షన్ 34 ఇలా పేర్కొంది: అందరి ఉమ్మడి ఉద్దేశం కోసం అనేకమంది వ్యక్తులు ఒక నేరపూరిత చర్య చేసినప్పుడు అటువంటి వ్యక్తులలో ప్రతి ఒక్కరూ ఆ చర్యకు అతను మాత్రమే చేసిన విధంగానే బాధ్యత వహిస్తాడు. వివరణాత్మక వివరణ 1. సామూహిక బాధ్యత యొక్క సారాంశం. సెక్షన్ 34 అనేక మంది వ్యక్తులు ఒక ఏకీకృత ఉద్దేశంతో నేరం చేయడానికి సహకరించినప్పుడు ప్రతి పాల్గొనేవారు సమానంగా దోషులు అవుతారనే ఆలోచనను కలిగి ఉంటుంది. ఇది సామూహిక తప్పుల రంగంలో వ్యక్తిగత చర్యలు భాగస్వామ్య ఉద్దేశం కారణంగా ఏకీకృత మొత్తంగా కలుస్తాయి అనే సూత్రాన్ని నొక్కిచెబుతుంది. 2. కామన్ ఇంటెన్షన్ యొక్క హృదయం. సెక్షన్ 34 యొక్క లించ్పిన్ అనేది సాధారణ ఉద్దేశం అనే భావన. ఇది కేవలం బహుళ వ్యక్తులు కలిసి ఒక చర్య చేయడం గురించి కాదు. ఇది వారు ఏకీకృత ముందస్తు ఉద్దేశాన్ని పంచుకోవడం గురించి. ఈ కచేరీకి ముందు లేదా ముందస్తు ఏర్పాటు అనేది వ్యక్తిగత చర్యలను సామూహిక నేరంగా మారుస్తుంది. 3. అదే ఉద్దేశ్యం నుండి వ్యత్యాసం. సాధారణ ఉద్దేశం మరియు అదే ఉద్దేశ్యం మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. ఇద్దరు వ్యక్తులు స్వతంత్రంగా ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండవచ్చు. కామన్ ఉద్దేశం అనేది మనస్సుల ముందస్తు సమావేశం, ఏకీభావంతో వ్యవహరించడానికి ఒక ఒప్పందాన్ని సూచిస్తుంది. సెక్షన్ 34 ఈ మతపరమైన కలయిక ఉద్దేశం చుట్టూ తిరుగుతుంది. 4. నేరాల అంతటా అప్లికేషన్. సెక్షన్ 34 స్వతహాగా గణనీయమైన నేరం కానప్పటికీ ఐపీసీ అంతటా విస్తృత వలవేస్తుంది. అది హత్య, దోపిడీ, దాడి లేదా మరేదైనా నేరమైన ఒక సాధారణ ఉద్దేశ్యంతో బహుళ వ్యక్తులు చేసిన చర్యమైతే వ్యక్తిగత బాధ్యతలను గుర్తించడానికి సెక్షన్ 34 అమలు చేయబడుతుంది. 5. చట్టం యొక్క నిరోధక కోణాన్ని బలోపేతం చేయడం. సామూహిక నేరానికి ప్రతి పాల్గొనేవారిని సమానంగా బాధ్యులుగా చేయడం ద్వారా సెక్షన్ 34 చట్టం యొక్క నిరోధక అంశాన్ని పెంచుతుంది. ఇది వ్యక్తులు సమూహంగా వ్యవహరించడం ద్వారా వారి నేరాన్ని తగ్గించలేరు అనే శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. ఏదైనా ఉంటే భాగస్వామ్య ఉద్దేశం వారి బాధ్యతను పటిష్టం చేస్తుంది. 6. న్యాయపరమైన విచారణలలో చట్టపరమైన వివరణ. చట్టపరమైన చర్యలలో సాధారణ ఉద్దేశం ఉనికిని నిర్ణయించడం కీలకమైనది. ఇది తరచుగా సందర్భోచిత సాక్ష్యం, సంఘటనల క్రమం లేదా పాల్గొనేవారు లేదా సాక్షుల ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 34 అందించిన స్పష్టత సమిష్టిగా చేసిన నేరాలలో వ్యక్తిగత బాధ్యతలను నిర్ధారించడంలో న్యాయ వ్యవస్థకు సహాయపడుతుంది. 7. సామాజిక విలువలను ప్రతిబింబించడం. దాని చట్టపరమైన చిక్కులను దాటి సెక్షన్ 34 జవాబుదారీతనం మరియు బాధ్యత యొక్క సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తులు సమూహం యొక్క సామూహిక చర్యల వెనుక దాగి ఉండలేరని నిర్ధారించడం ద్వారా మరియు భాగస్వామ్య ఉద్దేశాన్ని నొక్కి చెప్పడం ద్వారా వ్యక్తిగత ఉల్లంఘనల కంటే సహకార తప్పులు ఖండించదగనవి కాకపోయినా ఐపీసీ సూత్రాన్ని బలపరుస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 34 సామూహిక అపరాధం యొక్క సూక్ష్మ ఉచ్చారణతో కోడ్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. సమూహ చర్యల వెనుక ఉన్న సాధారణ ఉద్దేశంను నొక్కిచెప్పడం ద్వారా మరియు సామూహిక పనులకు వ్యక్తిగత జవాబుదారీతనాన్ని నిర్ధారించడం ద్వారా ఇది సామాజిక సందర్భంలో మతపరమైన తప్పుల సారాంశాన్ని సంగ్రహిస్తుంది.
ఈ విభాగం సామూహిక నేరాల సరైన వర్గీకరణ మరియు ప్రాసిక్యూషన్లో సహాయపడటమే కాకుండా న్యాయం, ఈక్విటీ మరియు పెద్ద సామాజిక ఫాబ్రిక్ పట్ల ఐపీసీ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. అటువంటి నిబంధనల ద్వారా ఐపీసీ వ్యక్తిగతంగా లేదా కచేరీలో చేసిన అన్ని రకాల నేర ప్రవర్తనకు వ్యతిరేకంగా తన లోతు, దూరదృష్టి మరియు తిరుగులేని వైఖరిని ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला की शुरुआत कानूनी साक्षरता खोज की शुरुआत का प्रतीक है. हम प्रत्येक वीडियो को इस वाक्यांश के साथ केप करते हैं. आइए आईपीसी 1860 धारा 34 को देखें, जो दर्शकों को कानून की जटिलताओं को समझने में हमारे साथ जुड़ने के लिए प्रेरित करता है. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 34 एक मूलभूत प्रावधान है जो सामूहिक दोषिता के सार को पकड़ती है. हालांकि यह एक स्वतंत्र मूल अपराध नहीं है, लेकिन जब कई व्यक्ति मिलकर कार्य करते हैं तो यह धारा आपराधिक दायित्व निर्धारित करने में महत्वपूर्ण भूमिका निभाती है. आईपीसी की धारा 34 में कहा गया है, जब एक आपराधिक कार्य सभी के सामान्य इरादे को आगे बढ़ाने के लिए कई व्यक्तियों द्वारा किया जाता है, तो ऐसा प्रत्येक व्यक्ति उस कार्य के लिए उसी तरह उत्तरदायी होता है जैसे कि यह अकेले उसके द्वारा किया गया हो. विस्तृत विवरण. 1. सामूहिक दायित्व का सार. धारा 34 इस विचार को समाहित करती है कि जब कई व्यक्ति किसी अपराध को करने के लिए एकीकृत इरादे से सहयोग करते हैं तो प्रत्येक भागीदार समान रूप से दोषी हो जाता है. यह इस सिद्धांत को रेखांकित करता है कि सामूहिक गलती के दायरे में व्यक्तिगत कृत्य साझा इरादे के कारण एकीकृत हो जाते हैं. 2. सामान्य इरादे का हृदय. धारा 34 की आधारशिला सामान्य इरादे की धारणा है. यह केवल कई व्यक्तियों द्वारा एक साथ कार्य करने के बारे में नहीं है, यह उनके बारे में एक एकीकृत पूर्वचिंतित इरादा साझा करने के बारे में है. यह पूर्व संगीत कार्यक्रम या पूर्व व्यवस्था ही व्यक्तिगत कृत्यों को सामूहिक अपराध में बदल देती है. 3. समान इरादा से अंतर. सामान्य इरादे और समान इरादे के बीच अंतर करना आवश्यक है. जबकि दो लोगों का स्वतंत्र रूप से एक ही इरादा हो सकता है, सामान्य इरादे का तात्पर्य मन की पूर्व बैठक, एकजुट होकर कार्य करने का समझौता है. धारा 34 इरादे के इस सांप्रदायिक अभिसरण के इर्दगिर्द घूमती है. 4. सभी अपराधों में आवेदन. धारा 34 हालांकि अपने आप में कोई ठोस अपराध नहीं है, लेकिन आईपीसी में व्यापक जाल बिछाती है. चाहे वह हत्या, डकैती, हमला या कोई अन्य अपराध हो, यदि कार्य एक ही इरादे से कई व्यक्तियों द्वारा किया जाता है तो व्यक्तिगत देनदारियों को निर्धारित करने के लिए धारा 34 लागू की जाती है. 5. कानून के निवारक पहलू को सुदृढ़ करना. प्रत्येक भागीदार को सामूहिक अपराध के लिए समान रूप से उत्तरदायी ठहराकर धारा 34 कानून के निवारक पहलू को बढ़ाती है. यह एक सशक्त संदेश भेजता है, व्यक्ति एक समूह के रूप में कार्य करके अपने दोष को कम नहीं कर सकते. यदि कुछ भी हो तो साझा इरादा उनके दायित्व को मजबूत करता है. 6. न्यायिक कार्यवाही में कानूनी व्याख्या. कानूनी कार्यवाही में सामान्य इरादे की उपस्थिति का निर्धारण करना महत्वपूर्ण है. यह अक्सर परिस्थितिजन्य साक्ष्य, घटनाओं के क्रम या यहाँ तक कि प्रतिभागियों या गवाहों के बयानों पर निर्भर करता है. धारा 34 द्वारा प्रदान की गई स्पष्टता सामूहिक रूप से किए गए अपराधों में व्यक्तिगत देनदारियों का पता लगाने में न्यायपालिका को सहायता करती है.
7 सामाजिक मूल्यों को प्रतिबिंबित करना। अपने कानूनी निहितार्थों से परे धारा 34 जवाबदेही और जिम्मेदारी के सामाजिक मूल्यों को दर्शाती है। यह सुनिश्चित करके कि व्यक्ति समूह की सामूहिक कार्रवाइयों के पीछे छिप नहीं सकते और साझा इरादे पर जोर देकर आईपीसी इस सिद्धांत को पुष्ट करता है कि सहयोगात्मक गलत कार्य व्यक्तिगत उल्लंघनों की तुलना में यदि अधिक नहीं तो उतने ही निंदनीय हैं। निष्कर्ष, आईपीसी की धारा 34 सामूहिक दोषिता की अपनी सूक्ष्म अभिव्यक्ति के साथ संहिता के भीतर एक महत्वपूर्ण स्थान रखती है। समूह कार्यों के पीछे सामान्य इरादे पर जोर देकर और सामूहिक कार्यों के लिए व्यक्तिगत जवाबदेही सुनिश्चित करके यह सामाजिक संदर्भ में सांप्रदायिक गलत कार्यों के सार को पकड़ता है। यह धारा न केवल सामूहिक अपराधों के सही वर्गीकरण और अभियोजन में सहायता करती है, बल्कि न्याय, समानता और बड़े सामाजिक ताने बाने के प्रति आईपीसी की प्रतिबद्धता के प्रमाण के रूप में भी काम करती है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी सभी प्रकार के आपराधिक व्यवहारों के खिलाफ अपनी गहराई, दूरदर्शिता और अटूट रुख को प्रदर्शित करता है, चाहे वह व्यक्तिगत रूप से या सामूहिक रूप से किया गया हो। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The debut of our Law Awareness video series marks the start of a legal literacy quest. We cap each video with the phrase, "Let's go through IPC 1860, Section 34, prompting viewers to join us in dissecting the intricacies of the law. Section 34 of the Indian Penal Code, 1860, IPC 1860, is a foundational provision that captures the essence of collective culpability. While not an independent substantive offense, this section plays a vital role in determining criminal liability when multiple individuals act in concert. IPC Section 34 states, when a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. Elaborated description. 1. Essence of collective liability. Section 34 encapsulates the idea that when multiple individuals collaborate with a unified intent to commit a crime, each participant becomes equally culpable. It underlines the principle that in the realm of collective wrongdoing, the individual acts converge into a unified whole due to the shared intention. 2. The heart of common intention. The linchpin of Section 34 is the notion of common intention. It's not merely about multiple individuals performing an act together, it's about them sharing a unified, premeditated intent. This preconcert or prearrangement is what amplifies individual acts into a collective crime. 3. Distinction from same intention. It's essential to distinguish between common intention and same intention. While two people might have the same intent independently, common intention implies a prior meeting of minds, an agreement to act in unison. Section 34 revolves around this communal convergence of intent. 4. Application across offenses. Section 34, while not a substantive offense by itself, casts a wide net across the IPC. Whether it's murder, robbery, assault, or any other crime, if the act is committed by multiple persons with a common intention, Section 34 is invoked to determine individual liabilities. 5. Reinforcing the deterrent aspect of law. By holding each participant equally liable for a collective crime, Section 34 enhances the deterrent aspect of the law. It sends a potent message: individuals cannot dilute their culpability by acting as a group. If anything,
The shared intent solidifies their liability. 6. Legal interpretation in judicial proceedings. In legal proceedings, determining the presence of a common intention is pivotal. This often hinges on circumstantial evidence, the sequence of events, or even statements from participants or witnesses. The clarity provided by Section 34 aids the judiciary in ascertaining individual liabilities in crimes committed collectively. 7. Reflecting societal values. Beyond its legal implications, Section 34 reflects societal values of accountability and responsibility. By ensuring that individuals can't hide behind the group's collective actions and by emphasizing shared intention, the IPC reinforces the principle that collaborative wrongdoings are as reprehensible, if not more, than individual infractions. Conclusion. Section 34 of the IPC, with its nuanced articulation of collective culpability, holds a significant position within the code. By emphasizing the common intention behind group actions and ensuring individual accountability for collective deeds, it captures the essence of communal wrongdoings in a societal context. This section not only aids in the correct classification and prosecution of collective offenses but also serves as a testament to the IPC's commitment to justice, equity, and the larger societal fabric. Through such provisions, the IPC showcases its depth, foresight, and unwavering stand against all forms of criminal behavior, whether committed individually or in concert. If we are responsible, the future will be good for the future generations.